ఫ్రెండ్కి డబ్బులు అవసరమైనప్పుడు నేను వాడికి దేవుళ్ళలా కనిపిస్తా, కానీ అవే డబ్బులు తిరిగి అడిగినప్పుడు నేను రాక్షసుడిలా కనిపిస్తా. మా ఆవిడకి నా పుట్టినరోజు గుర్తుండదు, కానీ నేను 5 ఏళ్ల క్రితం ఏ తప్పు చేశానో మాత్రం డేట్తో సహా గుర్తుపెట్టుకుంటుంది. సమస్య వచ్చినప్పుడు ఫ్రెండ్ గారి సలహా తీసుకుంటే ఆ సమస్య తీరడం పక్కన పెడితే కొత్త సమస్యలు వచ్చి పడతాయి. ఏం శనిగాడు రా బాబు వీడు. నా బ్రెయిన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లాంటిది. జోక్ ఇన్నప్పుడు సైలెంట్గా ఉంటా, అది అర్థమయ్యాక గంట తర్వాత నవ్వుతా. మా చుట్టాలు ఇంటికి వస్తే నాకు స్వీట్స్ తెస్తారని ఆనందం కంటే వెళ్ళేటప్పుడు మా నాన్నకి నా మీద కంప్లైంట్స్ ఇస్తారని భయమే ఎక్కువ. ఒక స్నేహితుడు ఫోన్లో వస్తున్నా అని చెబితే నమ్మకండి, దాని అర్థం అతను ఇప్పుడే నిద్ర లేచి పళ్ళు తోముకుంటున్నాడు. పార్క్లో జంటలను చూస్తే నాకు కుళ్ళు కాదు, వీడికి కూడా పిల్ల పడిందే నాకెందుకు పడట్లేదు దేవుడా అని బాధ అంతే. చుట్టాలు కలిస్తే పెళ్ళెప్పుడు అని అడుగుతారు, అదేంటో భోజనం పెట్టే మా నాన్నకి లేని తొందర, తినేవాడికి ఎక్కువ అంటారు కదా, అది వీళ్ళే. గంటసేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టి తీరా చూస్తే స్విచ్ చేయలేదు. ఆ టైంలో వచ్చే కోపానికి ఫోన్ పగలగొట్టాలో తల పగలగొట్టుకోవాలో అర్థం కాదు. నా లైఫ్ ఎంత దరిద్రంగా ఉందంటే, అందరూ జోడీలు కడుతుంటే నా ఫోన్ బ్లూటూత్ కూడా దేంతోనూ పేర్ అవ్వట్లేదు. నా ఫ్రెండ్స్ అందరూ పెళ్లి పీటలు ఎక్కుతుంటే నేను మాత్రం వాళ్ళ పెళ్లిలో భోజనం ప్లేట్లు ఖాళీ చేస్తున్నా. నా క్రష్ వైపు చూపిస్తూ, మావా అది నిన్నే చూస్తుందిరా అని ఫ్రెండ్ చెప్తే నమ్మకండి, వాడు మనల్ని బకరాన్ చేసి వాడు లైన్ వేసుకుంటాడు. మనం గొడవ పడుతుంటే ఆపేవాడు మంచి ఫ్రెండ్, కానీ నువ్వు కొట్టరా వెనకాల నేనున్నా అని ఎగదోసి దెబ్బలు పడేటప్పుడు పారిపోయేవాడే బెస్ట్ ఫ్రెండ్. బ్రేకప్ అని చెప్పగానే అమ్మాయిల ఫ్రెండ్స్ అయ్యో వాడు వేస్ట్ అని ఓదారుస్తారు, అదే అబ్బాయిల ఫ్రెండ్స్ అయితే పోతే పోయింది కానీ మందు పార్టీ ఎప్పుడు అని అడుగుతారు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళేదాకా నేను బెడ్రూమ్లోనే బందీని, బయటికి వస్తే వాళ్ళు వేసే ప్రశ్నలకి ఆన్సర్ చెప్పే ఓపిక నాకు లేదు సామి. ప్రపంచంలో అత్యంత కష్టమైన ప్రశ్న ఏంటో తెలుసా? భార్య 2 చీరలు చూపించి ఏది బాగుంది అని అడగడం. పెళ్ళికి ముందు నువ్వు నా ప్రాణం అంటారు, కానీ పెళ్లి తర్వాత నువ్వు నా ప్రాణం తీస్తున్నావు అంటారు. దేవుడు అబ్బాయిలకి మంచి మెదడిస్తాడు, కానీ పెళ్లి తర్వాత దాన్ని ఆపరేట్ చేసే రిమోట్ను భార్య చేతిలో పెడతాడు. 1వ తారీఖున శాలరీ పడగానే మహారాజులా ఫీల్ అవుతా, 5వ తారీఖు వచ్చేసరికి ఆ రాజుగారి ఇంట్లో పనిచేసే కాపలా వాళ్ళ మారిపోతా. అకౌంట్ మొత్తం ఖాళీ. ఇంట్లో శాంతి ఉండాలంటే 2 సూత్రాలు పాటించాలి. ఒకే, భార్య చెప్పింది వినాలి, ఆవిడ చెప్పింది మాత్రమే వినాలి. నరకం అంటే ఏంటో తెలుసా? మనం హాయిగా నిద్రపోతున్నప్పుడు భార్య తట్టి లేపి ఏవండి మనం కాసేపు మాట్లాడుకుందామా అని అడగడం. నా లైఫ్లో సగం కష్టాలు నా వల్లే వచ్చాయి, మిగతా సగం కష్టాలు నా బెస్ట్ ఫ్రెండ్ గారు ఇచ్చిన పనికి మాలిన ఫ్రీ సలహాల వల్లే వచ్చాయి. కొంచెం దెబ్బ తగిలితేనే అమ్మో అని అరుస్తారు, కానీ ఆ ఈబ్రోస్ తీయించుకునేటప్పుడు మాత్రం రక్తం వచ్చినా సరే కిమ్మనకుండా కూర్చుంటారు. అక్క చెల్లెళ్ళు ఎంత ప్రేమగా ఉన్నా సరే ఆ మ్యాగీ పంచుకునేటప్పుడు మాత్రం ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధం జరుగుద్ది. నా ఫ్రెండ్ గాడికి అప్పిచ్చానంటే అది అప్పిచ్చినట్టు కాదు, వాడికి కట్నం ఇచ్చినట్టు. ఇంకెనక్కి రాదు, మర్చిపోవడమే. జీతం పడిందని సంబరపడే లోపే ఈఎంఐలు హాయ్ చెప్పి లాక్కెళ్ళిపోతాయి. అసలు అది రావట్లేదు, జస్ట్ టచ్ చేసిపోతుంది అంతే. అప్పట్లో ₹1 పట్టుకుని కొట్టుకెళ్తే రాజులా ఫీల్ అయ్యేవాళ్ళం. 4 చాక్లెట్లు 2 బిస్కెట్లు వచ్చేవి, ఇప్పుడు కరివేపాకు కూడా రావట్లేదు. భర్త స్నేహితులతో బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అడగడం అంటే బ్యాంకులో లోన్ అడిగినట్టే. అన్నీ కరెక్ట్గా చెప్పినా లాస్ట్కి రిజెక్ట్ అవుద్ది. నిన్నటి దాకా మనం సింహాలం రా అని తిరిగినోడు తాళి కట్టగానే పెళ్ళాం వెనకాల పిల్లిలా తిరుగుతున్నాడు. ఛీ, హారర్ సినిమాలో దెయ్యం వస్తే కళ్ళు మూసుకుంటారు, కానీ రియల్ లైఫ్లో పెళ్ళాం కోపంగా వస్తే మాత్రం నోరు మూసుకుంటారు. అదే సేఫ్టీ. నిన్నటి దాకా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఏరా మావా అనేవాడు, ఈ రోజు పెళ్ళాం ఫోన్ చేస్తే చాలు వస్తున్నా అని పరుగు తీస్తున్నాడు. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. మా అన్నయ్య నాకు చాక్లెట్ ఇవ్వకపోతే నేను ఏడవను, సింపుల్గా నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అమ్మకు చెప్పేస్తా అంట. దెబ్బకి షాప్ మొత్తం కొనిస్తాడు. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ డబ్బా చూసి ఆశగా ఓపెన్ చేస్తాం, తీరా చూస్తే అందులో ఐస్ క్రీమ్ ఉండదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. చాట్ జీపీటీని నాకు లవర్ ఎప్పుడు దొరుకుద్దా అని అడిగా, అది 2 నిమిషాలు ఆలోచించి నేను ఏఐ మోడల్ని కానీ చేతబడి చేసేవాడిని కాదు అని లాగౌట్ అయిపోయింది. సిగ్నల్లో 10 సెకండ్లే ఉందని రేస్ ఇస్తాం, కానీ అది సడన్గా 90కి జంప్ అవుద్ది. అప్పుడు అనిపిస్తుంది దేవుడు మన ఓపికతో గేమ్ ఆడుతున్నాడు అని. రాత్రి పడుకుని ఫోన్ చూస్తుంటే అది జారి కరెక్ట్గా మూతి మీద పడుతుంది. లవర్ కొట్టినా అంత కోపం రాదేమో కానీ ఆ దెబ్బకి మెంటల్ వచ్చేస్తుంది. ఫ్రెండ్కి డబ్బులు అప్పివ్వడం అంటే టైటానిక్ షిప్ మీద ఇన్వెస్ట్ చేసినట్టే, అది మునిగిపోద్ది, మన డబ్బులు తిరిగి రావు. నా బ్రెయిన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లాంటిది.
జోక్ ఇన్నప్పుడు సైలెంట్గా ఉంటా, అది అర్థమయ్యాక గంట తర్వాత నవ్వుతా.